హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను సునీల్ మద్దాల. ఏంటంటే కనుక ఈరోజే లోకేష్ని కలిసా అని అయితే కనుక ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. ఎవరంటే రాజేష్ మహాసేన. ఎవరైతే పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారో ఈ రాజేష్ గారు ఏంటి ఈరోజే నేను లోకేష్ గారిని కలిశాను అని ఎందుకు పోస్ట్ పెట్టారంటే, అంతకు ముందు రోజు పోస్ట్ చూస్తే కనుక ఏంట్రా పోస్ట్కి అర్థం ఏంటంటే కనుక నేను ఇంకా అందరూ తమ తమ నియోజకవర్గాలకు వెళ్ళి ఎలక్ట్ అయిన అభ్యర్థులు అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ కూడా తమ నియోజకవర్గాలకు వెళ్ళి హ్యాపీగా పనులు చేసుకుంటున్నారు. కానీ నాకు ఆ పరిస్థితి లేదు, నన్ను ఇంకా నియోజకవర్గానికి వెళ్ళడానికి నాకు ఇంకా పర్మిషన్ రాలేదు అని అయితే చెప్పడం జరిగింది. ఏదో ఒకంత బాధతోనూ ఒకంత నిర్వేదంతో ఒకంత నిరాశతో అయితే కనుక ఆ పోస్ట్ పెట్టడం జరిగిందని చాలామందికి తెలిసింది. మనం చెప్పేది ఏంటంటే కనుక ఏదైతే ఆ పోస్ట్ పెట్టిన తర్వాత మరలా వెళ్ళి లోకేష్ గారిని కలవడం గల ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది అని అంటే కనుక ఏంటి నన్ను ఇంకా నియోజకవర్గానికి వెళ్ళడానికి అబ్జెక్షన్ ఏముంది సార్ అని ఒక మాట్లాడడానికి వెళ్ళి ఉండొచ్చు బహుశా అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఏదైతే కొంచెం మీమాంస ఉందో ఈ పి గన్నవరం సీటు మీద ఇంకా చర్చ అయితే జరుగుతుందో ఆ చర్చలో భాగంగా అసలు నా పరిస్థితి ఏంటి, నా సీటు మాట ఏంటి అని రాజేష్ మహాసేన అడగడానికి వెళ్ళి ఉంటాడో అని అయితే కనుక నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకని అన్నానంటే కనుక ఈ 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం మీద కూడా ఎంత పొలిటికల్ స్ట్రెస్ కానీ, ఎంత పొలిటికల్ ప్రెజర్ కానీ, ఎంత పొలిటికల్ చర్చ కానీ ఎక్కడా జరగడంలా. అసలు ఏ నియోజకవర్గానికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు నిల్చున్న నియోజకవర్గం కానీ, చంద్రబాబు నాయుడు గారు నిలబడే నియోజకవర్గం కానీ, హేమాహేమిలు నిలబడే నియోజకవర్గంలో కూడా ఇంత డిస్కషన్లు, చర్చలు, చెత్త చెదారం సోది ఏమీ లేవు. కానీ ఒక పి గన్నవరం మీద మాత్రం మామూలుగా లేదు. పి గన్నవరం యూట్యూబ్ ఛానల్ అన్నీ అక్కడే పి గన్నవరంలోనే రాజకీయ నాయకులు అందరూ మాట్లాడుకునే సీటు దాని గురించే, పి గన్నవరం గురించే, జనసేన వాళ్ళు మాట్లాడిన పి గన్నవరం గురించే, బీజేపీ వాళ్ళు మాట్లాడిన పి గన్నవరం గురించే, టీడీపీ వాళ్ళు మాట్లాడిన పి గన్నవరం గురించే, అలాగే వైసీపీ వాళ్ళు మాట్లాడిన పి గన్నవరం సీటు గురించే, ఒక్కరి గురించే. ఏంటి జనసేన కార్యకర్తలు మాట్లాడిన రాజేష్ గారి గురించి, టీడీపీ కార్యకర్తలు మాట్లాడిన రాజేష్ గారి గురించి, బీజేపీ వాళ్ళు మాట్లాడిన రాజేష్ గారి గురించి, ఆఖరికి సాక్షి మీడియా కానీ, TV9 కానీ ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా మాట్లాడేది ఏంటంటే పి గన్నవరం సీటు గురించి, పి గన్నవరం అభ్యర్థి రాజేష్ గారి గురించి. ఎందుకంత చెత్తా చెదారం, ఎందుకంత సోది, దీని మీద ఇంత డిస్కషన్స్ ఎందుకు? ఒక సీటు కోసం ఇలా 175 సీట్లు ఉన్నాయి. 175 సీట్లలోనూ దేనికి నేను తలపడి దీనికి ఒకదానికి ఎందుకు వచ్చింది? రాజేష్ ఒక దళితుడు కాబట్ట నేను అడిగేది. రాజేష్ ఒక అంటరాని ఏదైతే వెనకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన వాడనా? ఇంత చర్చ, ఇంత డిస్కషన్. సీట్ ఇచ్చిన తర్వాత కూడా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటికి వచ్చి నియోజకవర్గానికి వెళ్ళనివ్వకపోవడం గల కారణం ఏంటి? ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ IVRSలు ఏంటి, ఆ సర్వేలు ఈ సర్వేలని టీడీపీ చేయించడం దేనికి, అలాగే బీజేపీ చేయించడం దేనికి, అలాగే జనసేన కార్యకర్తలు వెళ్ళి అక్కడ సర్వేలు చేయడం ఏంటి? ఇంకా ఎందుకు సర్వేలు అయ్యి అంటే అభ్యర్థిని మార్చే ఉద్దేశం ఉందనా? కన్ఫర్మ్ చేయకపోవడం గల కారణం. కాబట్టి అందుగురించే కన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసమే ఏంటి రాజేష్ గారు లోకేష్ని కలవడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ వీడియో చేయాలని చెప్తున్నారు? లోకేష్ గారిని కలవడం యాదృచ్ఛికమే కదా, ఏదో జరుగుతూ ఉంటాయి కదా, అలా కలుస్తూ ఉంటారు కదంటే కాదు. ఈ పరిస్థితుల్లో మొమ్మాటికి కాదు. నన్ను అడిగితే కనుక ఎందుకు వెళ్ళారంటే కనుక ఏదో పెంట ఉంది, అందుకే వెళ్ళారు ఆయన. అర్థమవుతుంది అనుకోండి నేను మాట్లాడమాట. పెంట ఉంది కాబట్టి ఆయనకి వెళ్ళి మాట్లాడటం జరిగింది. మాట్లాడటం అంటే ఫైల్లో చేసుకోవడానికి వెళ్ళారా ఏంటి? అయితే కనుక మాట్లాడిన మాటలు ఏదైనా కానీ ప్రజల్లో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయండి ఆ సీటు గురించి, పి గన్నవరం గురించి. వెనకబడిన సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేష్ ఆ పి గన్నవరం సీటు ఇవ్వటం వెనక చాలా రాద్ధాంతమే జరుగుతుంది, చాలా రాజకీయం జరుగుతుంది, చాలా రాజకీయ కుట్రకోణం జరుగుతుంది అంటాను నేనైతే కనుక, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఈ రాజేష్ని ఆ పి గన్నవరానికి అసలు వెళ్ళిస్తారా వెళ్ళలేవరా అనేది నాకు డౌట్ ఉంది. మీకు 100% డౌట్ ఉంటే కనుక, లేదా మీకు అనుమానం ఉంటే కనుక, లేదా మీకు కన్ఫర్మేషన్ ఉంటే కనుక మీ అభిప్రాయం, మీ విలువైన అభిప్రాయం చెప్తున్నాను కదా, మీ విలువైన అభిప్రాయం సదా గౌరవిస్తారు. కామెంట్ చేయండి మీ ఉద్దేశం ఏంటనేది. నేను మాట్లాడుతున్న మాటలు మీకు తప్పై ఉండొచ్చు. కాబట్టి నేను మాట్లాడే మాటలు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఈ వీడియో మాత్రం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. నేను తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలు నా మనసును దొలిచేస్తున్నాయి, బుర్రను దొలిచేస్తున్న కొన్ని ప్రశ్నలు, నా బుర్రను దొలిచేసే కొన్ని ప్రశ్నలు మీ ముందుంచా. ఏంటంటే రాజకీయంగా పి గన్నవరం నుంచి రాజేష్ పోటీ చేయకూడదా? పోటీ చేయడానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి అతను అర్హుడు కాదా? ఎందుకని బీజేపీ అడ్డుపడుతుంది? ఎందుకని జనసేన అడ్డుపడుతుంది? ఎందుకని చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపడం లేదు ఆ సీటు విషయంలో? అది నేను అడిగేది. కాబట్టి ఆ సీటు కోసమే ఎందుకంత తాపత్రయం, ఎందుకంత ఆలోచన? ఇంకా గన్నవరం కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకని? ఏమన్నా ఇంకా మళ్ళీ మల్లగొడవలు పడుతున్నారా? ఏమన్నా మళ్ళీ రాజకీయం జరుగుతుందా? మళ్ళీ కుట్రకోణం ఏమైనా ఉందా దీని వెనకాల? తెలియట్లేదు సార్. తెలుసుకోవాలని చాలామంది ప్రజల ఆత్రత ఉంది, నాకులాగే. సో అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పి గన్నవరం అసలు రాజేష్ని వెళ్ళనిస్తారా?
చాలామంది విషయం తెలుసుకోవాలన్నారు. కాబట్టి పెద్దల నోట్ల నుంచి ఏం మాట వస్తుంది? రాజేష్ గారు వెళ్ళి కలిసాడు ఆయన్ని, ఎవరిని? లోకేష్ గారిని. ఆయన ఏం మాట్లాడాడో తెలియదు. ఈయన బయటికి ఆ విషయం చెప్పాలా? చెప్పమన్నారో చెప్పొద్దన్నారో ఎవరు తెలిసొచ్చు? కాబట్టి ఒక అభ్యర్థి కోసం ఎంత తాకపోతే ఎందుకు నేను అడిగేది. చంద్రబాబు నాయుడు గారికైనా ఎవరికైనా సరే నాది ఒక విజ్ఞప్తి, ఇచ్చిన సీటు వెనక్కి తీసుకునే ఉద్దేశం ఉంటే చెప్పండి సార్ దయచేసి. కాబట్టి ఎందుకంటే అబ్బాయి మీరు పనిచేయరు రాజకీయాలకి, మీరు రాజకీయాల్లో కుదరదు, మిమ్మల్ని వాడుకుని వదిలేయడం అంతవరకే అనేది ఇటువంటి మాట్లాడాలంటే కనుక తేల్చేయండి అని నేను అయితే అంటున్నా ఆయన తరపు నుంచి. కాబట్టి చాలామంది చాలా రకాలుగా చాలా చెత్త యూట్యూబ్ ఛానళ్ళన్నీ కూడా ఒక దళితుడి మీద ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా అనేది నాకు అర్థం కాల. ఎందుకంటే ఒక దళితుడు అయి ఉండి, ఒక వెనకబడిన కులానికి సంబంధించి ఒక తన వాణిని, తన వాయిస్ని ఏదైతే అసెంబ్లీలో వినిపించాలనుకుంటున్నాడో వినిపించకుండా గొంతు నొక్కేసి, గొంతు నిలిమేసి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం, ఎక్కడ రాజేష్? అసలు బీజేపీకి రాజేష్కి సంబంధం ఏంటి? ఎప్పుడో జరిగిన పెంట 7 సంవత్సరాల కింద జరిగింది. అది ఏదో రాజకీయంగా ఏదో వైసీపీలో ఉండి, వైసీపీ మత్తులో ఉండి, లేదా వైసీపీ వాళ్ళు చెప్పినట్టు చేసి, లేదు దళితులకు అన్యాయం జరిగిందో, లేదా దళితులకు మోసం జరిగిందని, దళితుడు హత్య చేయబడ్డాడనో, ఏదో నోట్లోంచి వచ్చిన కొన్ని ఫ్రస్ట్రేషన్ తోటి, కొన్ని కోపంతో కూడుకుని కొన్ని మాటలు మాట్లాడితే, ఆ మాటలను సాకుగా చూపెట్టి, ఆ మాటలు ఇప్పుడు బూచిగా చూపెట్టి, తన రాజకీయంగా తన ఎదుగుదలకి అడ్డుకట్ట వేసి తొక్కేయాలని చూడటం ఎంతవరకు ప్రజాస్వామికం అని నేను అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్య దేశమే అని చెప్పుకుంటా కదా, లేదా పంచాయతీ ఇంకది ప్రజాస్వామ్య దేశం అనేది ఉత్తిదేనా నేను అడుగుతున్నా. కాబట్టి ఉత్తిదే అయితే కనుక ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికేరా బాబు. ఎందుకంటే ఇంకా వెనకబడిన జాతి వెనకబడినట్టే ఉండాలి, వాళ్ళు అక్కడే ఉండాలి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎదగకూడదు, కానీ అడగాలనుకుంటే కనుక 28 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అలాగ ఉండగలిగితేనే, అయ్యా చెప్పండి అయ్యా అన్నట్టుంటేనే మీరు ఎమ్మెల్యేలుగా ఉంటారు, లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉంటారు. తలెత్తి మాట్లాడాలంటే అసలు తెవలు వ్యాపారం ఇక్కడ. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండాలని డిసైడ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని అలా ఉంచుతున్నాం అని అయితే కనుక మీ రాజకీయ పార్టీలు ఏదైతే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, వైసీపీ కానీ ఏదైనా సరే మీరు అలాగే ఉండాలని డిసైడ్ అయితే కనుక ఆ మాట చెప్పండి. ఆ వర్గాలకు అర్థమవుద్ది, ఆ సామాజిక వర్గాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆశపడవు. కాబట్టి సీటు ఇస్తామని పిలిచి ఇంకా చెప్పకపోతే చాలా దౌర్జన్యం అవుతుంది సార్, దారుణం అవుతుంది, దుర్మార్గం అంటారు దాన్ని నన్ను అడిగితే కనుక. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ద్వేషం లేదు, విరోధం లేదు. కాబట్టి అక్కడ ఒక వన్మానం అతను పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఆ పోరాటానికి మీరు పిలిచారు, మద్దతునిచ్చారు, సీట్ ఇచ్చారు. నిజంగా మిమ్మల్ని నేను చేతులతో దండం పెట్టాను ఈ విషయంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అణగారిన వర్గాల తరపున ఉంటాడరా నిజంగా అనిపించింది నాకు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా దళితుల పక్కన ఉంటాడరా అన్నట్టు అనిపించింది నాకు. మళ్ళీ సీటు విషయంలో రాజకీయం చేస్తున్నారని చాలామంది చాలా రకాల మాట్లాడుకుంటూ ఉంటే లోపలిని తలుగు చేస్తున్నారు. కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం కొన్ని విషయాలు. కాబట్టి ఇలాంటి విషయంలో 100% మీరు మా పక్కన ఉన్నారు అని అయితే భరోసా వాళ్ళు కల్పిస్తారో, నిజంగా మిమ్మల్ని చేతులు దండం పెట్టి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారో ఏ పార్టీ నాయకుడిని అయినా సరే. ఆ జాతి అంతేది, నమ్మితే ప్రాణాలు ఇస్తుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి ఈ వీడియో 100% చాలా మందికి అయితే షేర్ అవ్వాలి. ఎందుకంటే ఒక దళితుడు బాధ, ఒక దళితుడు ఆవేదన, ఒక దళితుడు రోదన 1-2 సంవత్సరాలు కాదు, 1948 స్వాతంత్రం వచ్చిన నాటి కాడి నుంచి జరుగుతున్న మోసం, అన్యాయం ఇదే నేను అడిగేది. కాబట్టి ప్లీజ్ దయచేసి నా బాధని ఆయన బాధగా అర్థం చేసుకుని తగిన న్యాయం చేయాలని రాజేష్ గారికి. కాబట్టి నా తరఫున ఆయన ఏ పార్టీ అయినా కానీ, ఆయన ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, ఏదైనా కానీ వాటెవర్ నాకు అసలు అనవసరమైన విషయం. నాకే కాదు, ఇలాగే నాలాగే చాలా మంది ఉన్నారు. నా వీడియోల దగ్గర చాలా మంది కామెంట్ చేసి నేను చూసా, నేను చదివా. కాబట్టి అన్న మనల్ని ఇంక ఎడగనవరు అన్న ఎలాగని ఇలా చాలా రకాలుగా అయితే మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో అది పోవాలి, అది సమస్య పోవాలి అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ. చూస్తున్నా మీరు అందరూ కూడా అర్థమైంది అనుకుంటా నా శ్వాస, నా ఘోష. కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని సాధ్యమైనంత వరకు లైక్ చేయండి, సాధ్యమైనంత వరకు షేర్ చేయండి, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.